దృశ్యం సినిమా ఇప్పటికే పలు భారతీయ భాషల్లో రీమేక్ అయింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం తదితర భాషల్లో రీమేక్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. దృశ్యం తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా యాక్ట్ చేశారు. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన దృశ్యం 2 కోవిడ్ టైంలో నేరుగా ఓటీటీలోకి వెళ్ళింది. ఇక దృశ్యం 3 ఉందంటూ డైరెక్టర్ జీతూ జోసెఫ్ హింట్ ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రం దృశ్యం. దీని 2 భాగాలు అత్యంత ప్రజాదరణ సొంతం చేసుకున్నాయి. దీంతో 3వ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దృశ్యం సిరీస్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ దృశ్యం 3పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దృశ్యం పార్ట్ 3 గురించే ఆలోచిస్తున్నట్టుగా హింట్ ఇచ్చారు. దృశ్యం పార్ట్ 3 స్టోరీ సిద్ధం చేసుకుంటున్నారని జీతూ జోసెఫ్ చెప్పారు. దృశ్యం తర్వాత ఎప్పుడూ సెకండ్ పార్ట్ తీయాలని ప్లాన్ చేయలేదని, అందుకే దృశ్యం 2 రిలీజ్కు చాలా సమయం పట్టిందన్నారు. ఇది దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కథ కాబట్టి సెకండ్ పార్ట్ కొన్ని విషయాల్లో సమస్యలు ఎదురయ్యాయని జీతూ జోసెఫ్ చెప్పారు. పార్ట్ 2లో ఫేస్ చేసిన ఇబ్బందులు పార్ట్ 3లో రాకూడదని జాగ్రత్త పడుతున్నట్టుగా జీతూ చెప్పుకొచ్చారు. మొత్తానికి సినిమా ఎలా ముగించాలో తనకు ఐడియా ఉందట. కానీ మూవీ క్లైమాక్స్ సిద్ధం చేస్తున్నట్టు దాన్ని మోహన్ లాల్కు వివరించగా నచ్చిందన్నారట. అయితే పార్ట్ 3 కథ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలేదట. ఇటీవలే ఓ కార్యక్రమంలో గాయని చిత్రను కలిశాక దృశ్యం 3 ప్రారంభ సన్నివేశాలపై ఓ ఆలోచన మొదలైందని, ఎలా ప్రారంభించాలి అనే దానిపై ఆమె అద్భుత ఐడియా చెప్పారని జీతూ వెల్లడించారు. దృశ్యం సినిమా మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. తెలుగులో వెంకటేష్ హీరోగా శ్రీప్రియ పార్ట్ 1 తెరకెక్కిస్తే పార్ట్ 2కు జీతూ జోసెఫ్ డైరెక్షన్ వహించారు. హిందీలో అజయ్ దేవగన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. వేరువేరు భాషల్లో వేరువేరు డైరెక్టర్స్ ఆ మూవీలు తీశారు. ఇక తమిళ దృశ్యం మూవీ విషయానికొస్తే కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రలో నటించారు. ఏకంగా హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, స్పానిష్ల్లో రీమేక్ చేసింది. హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి ఇండియన్ ఫిల్మ్గా దృశ్యం రికార్డ్ నమోదు చేసింది. ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో విజయం సొంతం చేసుకోవడంతో 3వ పార్ట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చూడాలి మరి దృశ్యం 3 ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది.